ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. 500 కోట్లట. అది వాళ్లే డిసైడ్ చేశారు 500 కోట్లని. ఓకే, రివెంజ్ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి. నాగేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం అండి. 500 కోట్లు. 500 కోట్లతో జగన్ ప్యాలెస్ కట్టుకున్నారట. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. జగన్ ప్యాలెస్ కాదు, అది ప్రభుత్వ భవనం. అది మీ అందరికీ ఆ మాట నువ్వు చెప్పకూడదు. 500 కోట్లతో కట్టేశారు, 500 కోట్లతో కట్టేశారు అంటున్నారు. ఈ సచ్చినాడు కలకత్తా నుంచి వచ్చి నా ప్రావిని పాడు చేయడానికి వచ్చాను. ఎస్, మీరు చెప్పిన 500 కోట్లే అనుకుందాం. అది ఆయనది కాదు, ప్రభుత్వానిది. అది మీకు తెలుసు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసా ప్రభుత్వ భవనమే. ఆయనదైతే ప్రైవేటు వ్యక్తుల ప్రాపర్టీలోకి మనం వెళ్ళకూడదు. కాళ్ళు ఎరగొడతారు ఎవరైనా వెళితే. అది ప్రభుత్వ ఆస్తి కాబట్టి ధైర్యంగా లోపలికి వెళ్ళారు. కాళ్ళు ఎరగలేదంటే అది ప్రభుత్వ ఆస్తే. సింపుల్. ఒకవేళ మీరు అంటున్నట్టుగా అది జగన్ కట్టుకున్నదే అయితే రేపు తీసుకెళ్ళి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఎందుకు ఇవన్నీ? కాదు కదా, మీరు వాడుకోవాలి కదా. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ప్రభుత్వ భవనాలే కదా, టూరిజం డెవలప్ చేసిందే కదా, మీరు వాడుకోవాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఇంకో 20 ఏళ్ళైనా మీరు అలాంటి భవనాలు కట్టలేరు. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు గెలిచాడు కదా, గెలిచినప్పుడు మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేశాడా? చేసే గెలిచాడా? మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి ఓడిపోతేనేమో గెలిచిన వాళ్ళంతా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారా? నీకు దండం పెడతాని. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే తను గెలిస్తేనేమో ప్రజల పాపం మెచ్చి తనకు ఓట్లు వేస్తారా? ఈ విధమైనటువంటి 2 నాలుకల ధోరణి అనేది ఇది మంచిది కానే కాదు. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగానే చూపి అది జరగటానికి ఎట్టి పరిస్థితుల్లో ట్యాంపరింగ్ జరిగేయటానికి వీలు లేదు. చూడండి అక్కడ ఏముందో. లేదు, దీని ద్వారా ఈ మెషిన్స్ అట్లాంటి అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ఈ రోజు హఠాత్తుగా అరే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చలవిడితనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది. ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు. కాబట్టి ఈ మ్యాటర్ నీకెట్టా తెలుసు? ఏం సార్, నేను ఇది కూడా కనిపెట్టలేనుకున్నా. వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే. ఏమండి చింతపల్లిని ఏమిటండి మీరు మాట్లాడేది? నమస్కారం ప్రజలారా. ఈ అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడైతే రాజకీయ సన్యాసం తీసుకుంటాడో అప్పుడు దాకా మాట్లాడకూడదు అనుకున్నా. అనిల్ కానీ మళ్ళా ఒక మిత్రుడు ఒక వీడియో ఒకటి పంపించాడు. ఓనా దీన్ని ఏందో ఒకరోజు చూడు, దీని కథ ఏందోనో. ఇది గతంలో మాట్లాడింది అయినప్పటికీ కమ్ములు పత్రబాబు చెప్పకో. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు భారీగా తిప్పుతా ఉన్నారు కాబట్టి మనం కూడా ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మనం అన్నను 30 సంవత్సరాలు పెట్టుకుందాం అనుకుంటే ఇట్లాంటి డెకాయిట్లే అన్నం నాశనం చేశారని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. నేనైతే గానీ నాన్న గానీ పేరు నాన్న గానీ వీళ్ళందరూ ఎవరైతే ఈ రోజు నువ్వు వెళ్ళి నాటకాలు వేసుకుపో. రోజు రాస్తున్నారు, బూతులు మంత్రులు తీసేసారు. మళ్ళీ చెప్తున్నా, తగ్గేదేలే. తగ్గొద్దురా నువ్వు తగ్గాకో. నువ్వు తగ్గొద్దు, అన్నను మింగబెట్టు. ఇట్లాంటి అవులే మాటలు ఇట్లాంటి లంగా మాటలు మాట్లాడి కళ్ళు మిందు తెలియకుండా నీకు గుద్ద బలుపుతో అదే విధంగా అంత మాట చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.